హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎక్కువగా మ్యారేజెస్లోన సీమంతాల్లోన ఈ డెకరేషన్ అనేది పెడుతున్నారు. ఇది నేను సీమంతానికి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చేశాను. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా ఈజీగా ఇంట్లోన వేస్ట్ మెటీరియల్తోనే తయారు చేశాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కింద బేస్ ఏమో తిక్కుగా ఉన్న పెళ్లి కార్డుని తీసుకున్నాను, బ్యాక్గ్రౌండ్ కూడా తిక్కుగా ఉన్న పెళ్లి కార్డుని తీసుకున్నాను. ఒక లేస్ అయితే తీసుకోవాలి. లేస్ తీసుకొని దానికి వైట్ పూసలను అయితే ఇలా గుచ్చాను వీడియోలో చూపించినట్లుగా. సైడ్కి కూడా కొద్దిగా అందం కనపడడానికి హ్యాంగింగ్స్ లాగా ఇటు రెండు అటు రెండు అనేవి గుచ్చాను. అండ్ నెక్స్ట్ ఆ వైట్ పూసల మధ్యలో స్టోన్స్ లాంటివి అంటించాను. ఈ చైర్ బ్యాక్గ్రౌండ్ ఏమో గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్ అది అంటించేసి దాని చుట్టూ మిర్రర్స్ అయితే అంటించాను. అలానే ఈ చైర్ ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఇది కూడా పెళ్లి కార్డ్స్తోనే చేశాను. ఆ చైర్ కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి. ఒక బార్బీ డాల్ అయితే తీసుకున్నాను. ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అందులోన నేను పింక్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒక పీస్ అయితే తీసుకున్నాను. బ్లౌజ్కి ఏమో గ్రీన్ కలర్ కుట్టాను, అలానే శారీ ఏమో పింక్ కలర్ కుట్టాను. మగ్గం వర్క్ నేర్చుకున్నప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అవన్నీ జ్యువెలరీ ఐటెంలా తయారు చేశాను. చాలా అందంగా అయితే ఈ బొమ్మ అయితే వచ్చింది. ఈ బొమ్మకు తయారు చేసినప్పుడు అయితే వీడియో తీశాను, ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇదిగోండి, బార్బీ హెయిర్ అయితే కాశీ తాళ్ళు ఉంటాయి కదా, ఆ తాళ్ళని హెయిర్ లాగా అయితే చేశాను. నెక్స్ట్ 2 బోర్డులు అయితే తయారు చేస్తున్నాను. ఒకటేమో బేబీ అండ్ మదర్ ఉన్నది ఒకటి, అండ్ నెక్స్ట్ ఏమో సీమంతం అని రాయడానికి ఒక బోర్డు అయితే 2 బోర్డులు తయారు చేస్తున్నాను. ఇదిగోండి, మదర్ అండ్ బేబీ ఉన్నది. ఇలా అయితే తయారు చేసుకోవాలి. 4 ఐ స్టిక్స్ని అయితే తీసుకున్నాను. తీసుకొని ఆల్రెడీ డ్రాయింగ్ చేసిన ఒక పేపర్ని తీసుకొని థిక్గా ఉన్న పేపర్కి అది అంటించేసి ఈ 4 ఐస్ క్రీమ్ పుల్లలకి అయితే అంటించుకోవాలి. నెక్స్ట్ ఈ బోర్డ్ని నించోడానికి నేను ఈ వీడియోలో చూపించినట్లుగా ఒక పేపర్కి ఇలాగా ఐ స్టిక్ని అయితే అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత చూడండి, సేమ్ ఫోటో ఫ్రేమ్ లాగా అయితే ఈ బోర్డ్ నించుంటుంది. ఈ గ్రీన్ కలర్ టేప్ని చుట్టూ అతికించుకున్న తర్వాత గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్ని కూడా దీని చుట్టూ అతికించాను, కొద్దిగా అందంగా కనిపించడానికి. ఫైనల్లీ బోర్డ్స్ 2 ఇలా తయారు చేసుకున్నాము. చూడండి, మంచి లుక్ అయితే బోర్డ్స్కి అయితే వచ్చింది. వాటర్ క్యాన్స్కి మీదన కప్పు ఉంటుంది కదా, ఆ కప్పుని తీసుకున్నాను. తీసి దాన్ని హాఫ్ కట్ చేస్తున్నాను పైన. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని చుట్టూన ఒక లేస్ తీసుకొని గమ్ పెట్టి చుట్టూ లేస్ని అయితే అతికించుకోవాలి. ఇలా లేస్ అతికించుకున్న తర్వాత ఈ ప్లేట్ మధ్యన గ్లిటర్ పేపర్ని అతికించుకోవాలి, ప్లేట్ అందంగా కనిపించడానికి. ఈ ప్లేట్ రెడీ అయిన తర్వాత అందులో చిన్న చిన్న గాజులు అనేవి వేసాను. ఈ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ప్లేట్లో అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఒక చిన్న క్లేన్ తీసుకొని దాన్ని రౌండ్గా చేసి దాని చుట్టూ కొబ్బరి పీస్ ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీస్ని అతికించాను. అవి ఇలాగా కొబ్బరికాయలాగా అయితే తయారయ్యాయి. అంటే ఒరిజినల్గా ఉండాలి అనేసి అలాగైతే తయారు చేశాను. నెక్స్ట్ ప్లేట్ ఏమో నెక్స్ట్ ప్లేట్లోన 3 రకాల స్వీట్స్ అయితే పెట్టాను. ఒకటేమో జాంగ్రీ, మైసూర్ పాక్, అలానే లడ్డు. ఇవి కూడా క్లేతో తయారు చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైసూర్ పాక్ చూపిస్తున్నాను కదా, ఈ మైసూర్ పాక్ ఏమో స్లేట్ పెన్సిల్తో తయారు చేశాను. స్లేట్ పెన్సిల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానికి ఎల్లో కలర్ అయితే వేశాను. నెక్స్ట్ ప్లేట్లోన ఫ్రూట్స్ అయితే తయారు చేశాను. ఇవి కూడా క్లేతో తయారు చేశాను. ఒకటేమో ఆరెంజ్ అండ్ 2 రకాల గ్రేప్స్ అండ్ నెక్స్ట్ యాపిల్ అయితే తయారు చేశాను. ఇలా ఫ్రూట్స్ కూడా తయారైపోయి. అండ్ నెక్స్ట్ శారీ ఉండాలి కదా సీమంతం అంటే. అండ్ నెక్స్ట్ ఈ శారీ ఏమో ఒక క్లాత్ని చిన్న ముక్కగా కట్ చేసి చిన్న మడతని పెట్టాను. పెట్టేసి దాని చుట్టూ ఇక్కడ థ్రెడ్ని అయితే కట్టేశాను. అంటే కొత్త శారీకి ఇలా థ్రెడ్ కట్టేసి ఉంటుంది కదా, అలా కట్టాను.
ఇవైతే పసుపు కుంకుమలా క్లేతో తయారు చేశాను. ఈ ప్లేట్లో పసుపు కుంకుమ అలానే శారీ అనేది పెట్టాను. ఫైనల్లీ ఈ ప్లేట్స్ అన్నీ రెడీ అయిపోయి, ఈ ప్లేట్స్లో ఉన్నవి పడిపోకుండా ఈ ప్లేట్స్కి కవర్ అయితే పెడుతున్నాను. ఈ ప్లేట్స్కి వేసే కవరు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. ఈ ప్లేట్స్ అన్నిటికి కవర్ అయితే వేసాము. అండ్ నెక్స్ట్ ఈ ప్లేట్స్ డబల్ టేప్ పెట్టేసి అతికించాను. ఈ ప్లేట్స్ అన్నీ ఇలాగా అతికించుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్ డ్రెస్ని అయితే చిన్నవి కలర్ పేపర్తో డ్రా చేసి కట్ చేశాను. అవి బ్యాక్గ్రౌండ్ని అతికించాను. ఫైనల్లో అయితే ఈ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లుగా అయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.